నమస్తే అమ్మ. నమస్తే యామిని. అమ్మ ఇప్పుడు మనకి కొత్త సంవత్సరం. అయితే 2026 సంవత్సరంలో మకర రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది? ఓకే. అయితే శని భగవానుడు మకర రాశికి అధిపతి కదా! ఈయన హ్మ్. మీన రాశిలో 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. గురువు మిథునం నుంచి కర్కాటకంలోకి వెడుతూ 6వ స్థానం నుంచి 7వ స్థానంలోకి మారాడు. హ్మ్. అయితే రాహు కుంభంలో 2వ స్థానంలోను, కేతువు సింహంలో 8వ స్థానంలోను సంచారం చేస్తున్నాడు. హ్మ్. అయితే మంగళుడు ఓవరాల్‌గా ఇక్కడ ఫలితాన్ని ఇస్తున్నది అంటే ఈ సంవత్సరం మొత్తం మంగళుడి యొక్క అధీనంలో ఉండబోతోంది. శ్రమ, పోరాటాలు, ఆస్తి వ్యవహారాల్లో కుట్రలు, నష్టాలు ఇలాంటివి చేస్తున్నాడు. అయితే మరి ఈ మకర రాశి వాళ్ళకి ఓవరాల్‌గా ఎలా ఉండబోతోంది అంటే కనుక శ్రమ ఫలించే సంవత్సరంగాను, శత్రువుల మీద విజయం సాధించేటట్టుగాను, హ్మ్. ఆదాయ మార్గాలు ఎక్కువ అవుతాయి వీళ్ళకి. హ్మ్. దాంతో పాటు వివాహ యోగము ప్రధానంగా గోచరిస్తోందనమాట. అయితే మరి విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక జనవరి, ఏప్రిల్ వీళ్ళకి ఈ సమయంలో చదువు అంతగా సాగదు. హ్మ్. కొంత ఇబ్బంది పడ్డము, చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడము జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కుటుంబ సమస్యల వల్ల కూడా చదువు మానేయడం కానీ, డిస్టర్బ్ అవ్వడం కానీ, ఫెయిల్ అవ్వడం కానీ ఇలాంటివేవైనా ఆటంకాలు జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. హ్మ్. అయితే మే, డిసెంబర్ నుంచి వీళ్ళకి టోటల్‌గా దశ మారిపోతుంటుంది. హ్మ్. చదువు మానేసిన వాళ్ళు తిరిగి మళ్ళా రావడము, లేదా కొంత ఆ డిస్టర్బెన్సెస్ షేడ్స్ ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే ఐఏఎస్, గ్రూప్స్, బ్యాంకింగు, ఇంజినీరింగ్, మెడిసిన్ ఈ విభాగాల్లో చదివే వాళ్ళకి మాత్రము అత్యద్భుతంగా ఉంది. హ్మ్. మిగిలిన విభాగంలో ఉన్న వాళ్ళకి డిస్ట్రాక్షన్స్ రావడం కానీ, ఆగిపోవడం కానీ, నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది. చదవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలున్నాయి. అయితే విదేశీ ప్రయత్నాలు ఎవరైనా చేసుకున్నట్టయితే ఈ సమయంలో మనకి అయ్యే అవకాశాలు కనబడుతుంది. అయితే జాగ్రత్త ఎక్కడంటే కనుక వీళ్ళు అతి స్వేచ్ఛ తీసుకొని వీళ్ళ కెరియర్‌ని వీళ్ళే నాశనం చేసుకునేటట్టుగా ఉంటుంది. ఈ విషయంలో పేరెంట్స్ గైడెన్స్ కంపల్సరీగా ఉండాలి. హ్మ్. అయితే మరి వీళ్ళు ఏం చేయాలి అంటే కనుక ప్రతి శనివారము శని భగవానుడికి ఆలయంలో పూజ చేయించుకున్నా, లేదా వీళ్ళంతట వీళ్ళే హ్మ్. ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని చదువుకున్నా, శని స్తోత్రాలను విన్నా కానీ మంచి జరిగే అవకాశం కనబడుతోంది. చిన్నపిల్లలైతే పేరెంట్సు, పెద్దవాళ్ళైతే వాళ్ళు సొంతంగా చేసుకోవాలి. అయితే హ్మ్. ఇంకా ఉద్యోగము, సర్వీసు, ఐటీ రంగం చూసినట్టయితే జనవరి నుంచి జూన్ వరకు వీళ్ళు పనిచేసే చోట అధిక శ్రమ ఎక్కువుంటుంది. హ్మ్. 3 అవర్స్ పని చేయాల్సిన దగ్గర 6 అవర్స్ చేయడము, ఎక్కువ పని చేయాలి. 8 అవర్స్ దగ్గర 10 అవర్స్ అవ్వడము, ఇట్లాగా పని భారం పెరిగే అవకాశం కనబడుతోంది. కానీ మీ ప్రతిభ అయితే మాత్రము వెలుగులోకి వస్తుంది. హ్మ్. అయితే జూలై నుంచి డిసెంబర్‌కి చూసుకున్నట్టయితే ప్రమోషన్స్ రావడము, జీతం పెరగడము, దీంతో పాటు వేరే శాఖ అంటే డిపార్ట్‌మెంట్ మారే అవకాశం కూడా గోచరిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బలంగా ఉంది. వెంటనే ఫస్ట్ అటెంప్ట్‌లోనే జాబ్ వచ్చేసే అవకాశం హ్మ్. ఉంది. అయితే మరి ఐటీ, టెక్నికల్, కన్‌స్ట్రక్షన్ చూసినట్టయితే కనుక వీళ్ళు మౌనంగా పని చేసుకోవాలి. మాట మాట్లాడడానికి లేకుండా. తర్వాత సహోద్యోగుల్ని గుడ్డిగా నమ్మొద్దు. హ్మ్. వీళ్ళు నా వాళ్ళే అన్నట్టుగా నమ్మొద్దు. ఎవ్వరిని నమ్మొద్దు. తర్వాత మరి పరిహారం ఏం చేయాలంటే గనక ప్రతి గురువారము విష్ణు సహస్రనామ పారాయణ చేయడం కానీ, లేదా విష్ణువుకు సంబంధించిన ఏదైనా నామాన్ని పదే పదే పఠిస్తూ ఉండడం కానీ చేసినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఇంకా వ్యాపారం, బిజినెస్, ట్రేడింగ్ చూసినట్టయితే గనక హ్మ్. రియల్ ఎస్టేటు, ఇనుము, స్టీల్, సిమెంట్, ట్రాన్స్‌పోర్ట్, మైనింగ్, కన్సల్టెన్సీ ఈ వ్యాపారస్తులకు విశేషమైన లాభాలున్నాయి. అయితే మార్చి తర్వాత నుంచి లాభాలు పెరుగుతాయి. జనవరి, ఫిబ్రవరి కొంత స్లోగా ఉంటుంది. మార్చి నుంచి విశేషంగా ఉంటుంది. అయితే హ్మ్. కొత్త పెట్టుబడులు పెట్టడానికి చాలా చక్కని సమయము మార్చిలో. మార్చి నుంచి వీళ్ళ ఇష్టమే బావుంటుంది. ఇంకా. చాలా చక్కగా ఉంటుంది. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో కూడా వీళ్ళకి లాభాలొచ్చే అవకాశం ఉంది. ఆ హ్మ్. ప్రయత్నాలు చేసుకోవచ్చు. వీళ్ళు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే కనుక అక్రమంగా సంపాదించొద్దు. హ్మ్. అవకాశాలు వచ్చినప్పటికీ కూడా నీతిగా, న్యాయంగా వెడితేనే మంచిది తప్ప, అక్రమంగా సంపాదిద్దాము, అడ్డగోలుగా సంపాదిద్దాం అనుకుంటే కనుక కొంత ఇబ్బంది పడ్డం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. అయితే పన్ను సమస్యలు అంటే టాక్స్ రిలేటెడ్ సమస్యలు వచ్చినప్పటికీ కూడా మీ వైపుకు రాకుండా ఉంటుంది. న్యాయంగా ఉన్నట్టయితే కనుక. హ్మ్. అయితే పరిహారం ఏం చేసుకోవాలంటే ప్రతి శనివారము అన్నదానము ఒకళ్ళకైనా, ఇద్దరికైనా అన్నదానం చేసుకుంటే కొంత మెరుగైన ఫలితాలొస్తాయి. మరి ఇంకా వ్యవసాయము, భూములు, పంటలు చూసినట్టయితే కనుక వరి, చెరుకు, మిరప, కంది, కొబ్బరి
ఈ సాగు చేస్తే కనుక విశేషమైన ఫలితాలు వస్తాయి. అయితే భూమి విలువ పెరగడంతో పాటు రాబడి, ధనము, మార్కెట్లో రేటు కూడా పెరిగే అవకాశం ఉంది. రుణాలు తీర్చుకుంటారు. అయితే అక్టోబరు, డిసెంబర్లో ఈ మధ్యకాలంలో భూమి అమ్మకాలు పెట్టిన, కౌలుకి ఇచ్చిన మంచి లాభం వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే వీళ్ళు దేనికి జాగ్రత్తగా ఉండాలంటే కనుక భూ తగాదాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ విషయంలోనూ తర్వాత వరదల వల్ల కొంత ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే వీళ్ళు చేయవలసిన పని ఏంటంటే కనుక నాగదేవతను ఎక్కువగా పూజించాలి. బావి దగ్గర కానీ మోటార్ పంపుల దగ్గర కానీ దీపాన్ని వెలిగించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అయితే ఇంకా రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక శని భగవానుడు 3వ స్థానంలో ఉండడం వల్ల గట్టి పట్టుదల ఉంటుంది వీళ్ళకి, నేను సాధించాలి అని. తర్వాత ప్రజల్లో పేరు ప్రఖ్యాతలు వస్తాయి. కొత్త బాధ్యతలు కూడా వీళ్ళకి, అంటే కొత్త పదవులు కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే రాజకీయంగా వీళ్ళకి చెడు ఎక్కడ కనబడుతోందంటే అపవాదులు వస్తాయి. అయినప్పటికీ చివరలో ఎవరైతే మీ మీద అపవాదు వేశారో వాళ్ళు తోక ముడిచి వెళ్ళిపోతారనమాట. సారీ అని చెప్పడము, లేదంటే అది కాదు అని చెప్పడము, ఏదైనా అల్టిమేట్ విజయం మీకు దక్కే అవకాశం కనబడుతోంది. అయితే పరిహారం ఏం చేయాలంటే సూర్య భగవానుడికి నీళ్లు సమర్పించాలి ప్రతి ఆదివారం రోజు. తర్వాత ప్రేమ, వివాహం, దాంపత్యం చూసినట్టయితే కనుక వివాహ యోగం చాలా చక్కగా ఉంది. ఎవరు ప్రయత్నించినా, అంటే పెళ్లికి దగ్గర పడ్డ అమ్మాయిలకి, అబ్బాయిలకి వివాహం తథ్యం అనమాట, ప్రయత్నం చేస్తే. తర్వాత దాంపత్యంలో ఒక స్థిరమైనది ఉంటుంది. విడిపోయిన భార్యాభర్తలు కానీ, దూరమైన భార్యాభర్తలు కానీ తిరిగి కలుసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే సంతాన యోగం కూడా చక్కగా ఉంది. అందులోనూ మగ సంతానం ఎక్కువగా ఉంది. అయితే అత్తమామల మధ్య కొంచెం అపార్థాలు వచ్చే అవకాశం కనబడుతోంది. సంయమనం పాటించుకోవాల్సిన పరిస్థితి తప్ప ఇంకొక అత్యంతరం లేదు. అయితే పరిహారం ఏం చేయాలంటే కనుక లక్ష్మీ అమ్మవారిని, దుర్గా అమ్మవారిని ఇద్దరిని పూజించాలి. లక్ష్మీ అమ్మవారిని ధనం కోసము, దుర్గా అమ్మవారికి అన్యోన్యత కోసము. అయితే ఆరోగ్యం చూసినట్టయితే కనుక ఎముకలకు సంబంధించిన సమస్యలు, నొప్పులు వచ్చేందుకు అవకాశం ఉంది. మోకాళ్ళ పట్టేయటము, తర్వాత గ్యాసు, జీర్ణకోశం సంబంధించి, లివర్కి సంబంధించి, తర్వాత నడుము నొప్పులు, ఇలాంటివి ఎముకలకు సంబంధించి ఈ చిన్న చిన్న సమస్యలు వస్తాయి. కొంతమందికి ఇబ్బందికరంగా ఉండే అవకాశం కనబడుతోంది. అంటే గతంలో వీళ్ళకి ఏదైనా నీ మార్పిడులు కానీ లేదా ఆపరేషన్స్ కానీ అయిన వాళ్ళకి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఫిబ్రవరి, సెప్టెంబర్లో జాగ్రత్తగా ఉండాలన్నమాట. అయితే పరిహారం ఏం చేయాలంటే కనుక వీళ్ళు నల్ల నువ్వులు ఎక్కువగా వాడాలి. అది పూజ కోసం కావచ్చు, దానం కోసం కావచ్చు, వారంలో 2 సార్లు. ఎక్కువగా ధ్యానం అనేది వీళ్ళు చేస్తూ ఉండాలి. ఇదే పరిహారం తప్ప ఇంకే పరిహారం వీళ్ళకి అక్కర్లేదు. ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయంటే ఆదాయం పెరుగుతుంది. ఆదాయ మార్గాలు కూడా 4 వైపుల నుంచి పెరిగే అవకాశం కనబడుతోంది. పాత అప్పులు ఏమైనా ఉంటే తీరిపోతాయి. ఇళ్ల నిర్మాణం కానీ, ఇల్లు కొనుక్కోవడం కానీ, అప్పులు కానీ, అంటే వాహన యోగం కానీ, అప్పులు తీర్చేసుకోవడం కానీ, ఇలా మంచి శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. అయితే వీళ్ళకి ఎక్కువ ఎప్పుడు ఇబ్బంది పడుతుందంటే రాహు 2వ స్థానంలో ఉండడం వల్ల మాట వల్ల కొంచెం ఇబ్బంది పడుతుంది. పెద్దగా ఏం కాదు, 3-4% తప్ప పెద్దగా ఉండదు. ఈ ఒక్కటి కూడా కంట్రోల్ చేసుకుంటే మంచి జరిగే అవకాశం ఉంది. అయితే వీళ్ళు ఇవ్వవలసిన దానాలు ఏంటంటే కనుక గురువారం రోజు పసుపు, శనగలు దానం ఇచ్చుకుంటే చాలా శ్రేష్టంగా ఉండబోతోంది మకర రాశి వారికి. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా. ధన్యవాదాలు. నమస్తే.